హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులు అయిపోయిందండి నేను వీడియోస్ చేయక. సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మళ్ళీ కూడా ఒక కొత్త హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఓన్లీ రాయలసీమ స్పెషల్ అంటారు, కానీ ఎంతో మంచిదండి హెల్త్కి. రాగి సంగటి అండ్ టమాటా చారు నేను ఎలా చేయాలో, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చూపించబోతున్నాను. చూసేద్దాం, వచ్చేయండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఒక కప్పు మెజర్మెంట్ కోసం అని తీసుకోవాలండి. ఒక 4 గ్లాసులు వాటర్ వరకు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. అలానే కొన్ని బియ్యం, అంటే ఒక పావు కప్పు వరకు కూడా బియ్యం ఇలా నానబెట్టుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకుని ఇది ఎసురా ఇలా కాగే వరకు కూడా మనం బియ్యం నానబెట్టుకుని వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. అన్నము చాలా స్మూత్గా, అంటే మెత్తగా ఉడికే వరకు కూడా మనం ఇది ఉడికించుకుంటూ ఉండాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పొంగిపోతూ ఉంటుంది వాటర్ అనేవి. ఇందులో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ పొంగిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. చూసారు కదా, మొత్తం కూడా అన్నము ఇలా పట్టుకుంటే చాలా మెత్తగా స్మాష్ అయిపోవాలి. అంత మెత్తగా మనం ఉడికించుకోవాలి అన్నాన్ని. చూసారు కదా, చాలా మెత్తగా అయితే ఉడికినాయి బియ్యము. ఇలా అయిన తర్వాత మనం 4 గ్లాసెస్ వాటర్ అయితే యూజ్ చేసాం కాబట్టి 1 గ్లాసు లేదా గ్లాసున్నర వరకు రాగి పిండిని ముందుగా జల్లించి పెట్టుకోవాలండి. నేను రాగులు పట్టిస్తాను, మామూలుగా అయితే కొనుక్కుని రాను రాగి పిండిని. రాగి జావకు కానీ లేకుంటే రాగి ముద్దకు కానీ దేనికైనా కానీ మనం పట్టించుకుంటే చాలా బాగుంటుంది. నేను 1.5 కప్పు వరకు కూడా ఈ రాగి పిండిని అయితే వేసుకుని ఇలా క్లోజ్ చేసి పెట్టేశాను. ఒక 10 మినిట్స్ వరకు కూడా అసలు కదపకుండా, ఇందులో సాల్ట్ కూడా ఏం వేయొద్దండి. కదపకుండా అలానే ఇలా కొద్దిగా వాటర్ అనేవి కింద పడుతూ ఉంటాయి, అయినా కానీ అలానే పెట్టండి ఒక 10 మినిట్స్ అయితే. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించేసుకోవచ్చు. చూసారు కదా, డ్రాప్ 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 అలా పడుతూ ఉంటాయి. కానీ మీరైతే మూత తీయడం కానీ మూత లేకుండా పెట్టడం కానీ అలా చేయొద్దు. అలా చేస్తే మనం ముద్ద కట్టుకోవడానికి సరిగా రాదండి. చూసారు కదా, ఇలా ఉడుకుతూ ఉండగా ఒక 10 మినిట్స్ వరకు మాత్రమే లో ఫ్లేమ్లో ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా కిందికి దించుకుని పప్పు కుత్తి బ్యాక్ సైడ్ ఉంటుంది కదండి, ఒక కర్రలాగా, దాంతోన మనం ఇలా రాముకుంటూ ఉండాలి. అప్పుడు అన్నము రాగి పిండి అనేది మెత్తగా స్మాష్ అయిపోయి మొత్తం ఆ వాటర్లో అయితే కలిసిపోతుంది. ఎందుకంటే మనం రాగి పిండి వేసిన తర్వాత కలపలేదు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. దించేసిన తర్వాతకి మొత్తం ఇలా మెత్తగా అయిపోయిన తర్వాతకి చాలా మెత్తగా చేసుకోవాలండి. కొంచెం పెద్ద బౌల్ పెట్టుకున్నా మనకి సరిపోతుంది. ఇలా కొంచెం కొంచెం మొత్తం తీసేసుకుని వేరొకది ఒక బౌల్ తీసుకోవాలండి. అంటే ఇలా ఉండాలి ఆ బౌల్ కూడా. ఒక చిన్నగా ఇలా ఉంటే మనకి ఏంటంటే ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు మనం రాముకున్నాం కదా రాగిని, ఆ రాగి పిండిని ఇలా వేసుకుంటూ రౌండ్గా, అంటే మనకి చేత్తో రౌండ్ చుట్టడం అందరికీ రాదు కదా, ఈ ప్రాసెస్లో అయితే అందరికీ ఖచ్చితంగా బాగా వస్తుంది రౌండ్గా.
ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మనం ముద్దలు చేయలేం కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. మీకు అలవాటు ఉంటే మీరు చేత్తోనే రౌండ్గా చేసుకోవచ్చు ముద్దలాగా. అన్నీ కూడా ఇలానే చేసుకుంటే నాకు 3 ముద్దల వరకు వచ్చిందండి నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇది రోజు నైట్ టైం తిన్నా కానీ లేదంటే నైట్ చేసి ఎర్లీ మార్నింగ్ తిన్నా కానీ మనకి చాలా మంచిది హెల్త్కి. అయితే వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ రాగి పిండి అనేది. కాబట్టి తప్పకుండా మీరైతే ట్రై చేసి తినండి. టేస్ట్ కాదు కదా మనకు కావాల్సింది, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి మంచిది అన్నది ప్రతి ఒక్కటి మనం బద్ధకం చేయకుండా మంచిగా చేసుకుని మన చేత్తో మనం తింటే చాలా మంచిగా ఉంటుంది. మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బయట వాళ్ళు ఏమేమి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో ఏం పిండి యూజ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి మనం చేసుకుని తిన్నది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు కూడా తింటారండి, చిన్న పిల్లలు వాళ్ళు కూడా తింటారు. తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని టమాటా చారు కానీ మిరియాల చారు కానీ లేదు అని అనుకుంటే నాటుకోడి పులుసుతోనైనా కానీ ఈ రాగి ముద్ద తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం నెయ్యితో టేస్ట్ చేశాను. నాకు టేస్ట్ చాలా నచ్చింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు. చూసారు కదా మా పిల్లలు నాకు అనుకుంటూ మంచిగా తింటూ ఉంటారు నేను ఏది చేసి పెట్టినా కానీ. కాబట్టి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలి. హెల్త్కి ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది కూడా వాళ్ళకి అన్నీ మనం గైడెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడైనా మీ పిల్లలకి చేసి పెట్టండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎన్నిసార్లు నేను చెప్తున్నానంటే అంత బాగుంది నాకైతే ఆ టేస్ట్. చాలా బాగా నచ్చింది ఈసారి మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.